యథార్థమైన తన సహజ స్థితిని గూర్చి ఎరంగకున్నాడు అంటే తెలుసుకోవట్లేదు. భగవద్గీత ఉపదేశముచే మానవుని అజ్ఞానం నుండి తొలగింపవచ్చును. కృష్ణ భగవానుని సర్వవిధముల శరణుజొచ్చుట వలన జన్మ పరంపర ఎందల క్రియా ప్రతిక్రియల దుఃఖమ వలయము నుండి ముక్తురగునని భగవద్గీత బోధించును. అందుచే కర్మ ఫలితముల నుండి విముక్తిని కలిగించు కృష్ణ చైతన్యముతో ప్రవర్తింపవలయునని అర్జునునికి ఉపదేశింపబడుచున్నది. అంటే మనం కూడా చెప్పినట్టే కర్మఫలాలు ఆ భారాల నుంచి పోవాలంటే కృష్ణుని శరణు కోరి ఆ స్పృహలో ఉంటూ అన్ని ప్రపంచ విషయాలు చేస్తూ ఇలాంటి సాధన చేస్తుంటే ఇంకా అన్నీ మంచి జరగడం మొదలవుతుంది, మంచి జన్మలు కూడా రావడం మొదలవుతుంది. అలానే కర్మక్షయం